వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. ఇదేనా ఇటు వచ్చేసి మొన్న 30 తారీఖు నాడు, పోయిన నెల 30 తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో మన వనపర్తి నియోజకవర్గం, వనపర్తి మున్సిపాలిటీ, 10వ వార్డు, నాగవరం గ్రామం వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించి 444 మెజార్టీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపిస్తే, వీళ్ళందరూ దీవించి నన్ను అసెంబ్లీకి పంపిస్తే అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన 48 గంటల్లో మనం ఇచ్చిన 6 గ్యారంటీలు, అందులో 2 గ్యారంటీలు, ఒకటి మన ఆర్టీసీ బస్సులో మీరందరూ ఉచిత ప్రయాణం, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అది 45 గంటలు అమలు చేసి మిగతా మనం ఇచ్చిన గ్యారంటీలు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి మన నాగవరం గ్రామానికి వెళ్ళి ఒక గల్లీలో ఒక కమిటాలో కూర్చొని ఇవన్నీ అధికారులు తీసుకొని వచ్చి ఇక్కడ ఫిల్అప్ చేసుకొని వీళ్ళకు ఉన్న మనలకు, తెలంగాణ ప్రజలకు, మన తెలంగాణ మీద ప్రజలకు ఏం కావాలని చెప్పి అప్లికేషన్ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మళ్ళీ నేను ఎంపీ హైదరాబాద్లో కూడా మీ గల్లీకి వచ్చి మీ పక్కన నా అదృష్టం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ పార్టీని జీవించడానికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నాతో పాటు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన గౌరవ కౌన్సిలర్లు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ జయసుర మనస్వామి గారు జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చిన ఇంకా కౌన్సిలర్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, రెడ్డి గారు మరియు ఇక్కడ గ్రామ పెద్దలు మరియు మిగతా అడుగున పెద్దలందరూ ఇక్కడికి వచ్చిన నాతో పాటు వచ్చిన వనపర్తి సంబంధించిన రామకేశ్వరి గారు, మిగతా పెద్దలు గారు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం మీకు ఇట్లాంటి ఫామ్స్ వచ్చినాయి అందరికీ లేకుంటే ఇస్తాం, సాధ్యంగా ఉన్నాయి, ఇస్తాము. మీరేం కావాలవద్దు. వచ్చే నెల 6 తారీఖు వరకు ఉంటుంది. 6 తారీఖు వరకు ఎవరైనా హైదరాబాద్ ఉన్నా, ఇక్కడ ఉన్నా ఒక్క ఇంటి నుంచి ఒక్కటే అప్లికేషన్ ఇవ్వాలి. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఫిల్అప్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా ఉంటారు, మన కౌన్సిలర్ గారు అందరూ ఉంటారు, దగ్గర ఫిల్అప్ చేస్తారు. మీరేం తొందరపడద్దు. మీ ఇంటికే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మీ ఇంటికే ప్రభుత్వం వస్తుంది, మీ ఇంటికే కౌన్సిలర్ వస్తారు, మీ ఇంటికే ఎమ్మెల్యే వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మనకు ఒక్కొక్కటి అన్ని స్కీమ్స్ చేసుకుంటూ పోదాం. ఇది ఇచ్చిన తర్వాత వెనకాల లాస్ట్ పేజీలో వాళ్ళు ఎవరైతే మన ఫామ్ తీసుకుంటారో వాళ్ళు ఇక్కడ సంతకం పెట్టి మీ చేతికి రిసిప్ట్ కూడా ఇస్తారు. నిదానంగా రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత మనం ఈ దాంట్లో మహాలక్ష్మి పథకం ఒకటి,
రైతు భరోసా ఒకటి, గృహజ్యోతి ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి, చేయుత పథకానికి ఇలా 5 తీసుకోవడానికి మాత్రమే మనం చెప్పిన 5 తీసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. కానీ మీకు ఏమైనా రేషన్ కార్డు లేకపోయినా ఇంకేది లేకపోయినా మీరు వైట్ పేపర్ మీద రాసి మన కమిషనర్ గారికి మన అధికారులకు ఇవ్వండి. దాన్ని మనం ఒకటి తర్వాత ఒకటి అన్ని నిదానంగా చేసుకున్నాం. మన ఇంట్లో 2-3 సమస్యలు ఉంటే ఫస్ట్ బిడ్డ పెళ్లి చేసినాక కొడుకు పెళ్లి చేస్తాం, కొడుకు పెళ్లి చేసినాక మన బిడ్డ కొడుకు పెడతాం. అట్లా ఒక్కొక్కటి చేసుకుని పోదాం. తొందర పడకండి. మన ఈ 5 గ్యారెంటీలు మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అన్నీ రెడీ చేసి గవర్నమెంట్కి పోతాయి. గవర్నమెంట్లో మళ్ళీ ఒక చట్టం చేసి అసెంబ్లీలో మాట్లాడి 100 రోజులలో ఈ రోజు నుంచి 6 తారీఖు నుంచి 3 నెలల లోపు మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు తొందర పడకుండా ఎవరైనా కొంతమంది సన్యాసులు చెబుతున్నారు, మనం 500 సిలిండర్ అంటే 7 సిలిండర్ ఇస్తారు. వాళ్ళకు ఓడిపోయినట్టు మైండ్ 9 ఎర్రగడ్డ హాస్పిటల్ పోతున్నారు కదా, అవన్నీ ఏం పట్టించుకోకండి. పెద్ద సిలిండరే ఉంటుంది, 500కే వస్తుంది. కొంతమంది పని పాట విధానం చెప్తుంటారు, మీరేం పట్టించుకోవద్దామని. దాంతోపాటు ఇక్కడ 6 తారీఖు నాడు ఈ అధికారులు అందరూ పోయినప్పుడు కూడా అంగన్వాడీలు కానీ ఇంకేమంటారు మన మున్సిపల్ ఏఎంఎంలు, ఆశా కార్యకర్తలు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మీరు ఆర్పీలు ఉంటారు. మీరు నిదానంగా ఈరోజు రేపు ఏదంటే తొందర పడేయాలి. తర్వాత అప్లికేషన్లు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మనం ఎలక్షన్లో ముందు ఏం చెప్పినామో 6 గ్యారెంటీ చేస్తే దాని తర్వాత అన్నీ చేసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు చాలా అవసరం ఉంది ఇక్కడ, అవి కూడా చేసుకుందాం. రేషన్ కార్డులు అవసరం ఉన్నాయి, అవి కూడా చేసుకుందాం. ఒక్కొక్కటి అన్నీ చేసుకుందాం. తొందర పడకండి. ఫస్ట్ అసలు ఇల్లు నిర్మాణం చేసుకున్నాం, తర్వాత గుడిసెలు చేసుకున్నాం, తర్వాత రేషన్ చేసుకున్నాం, తర్వాత కొనుక్కోవడానికి రెడీ ఉన్నాయి చేసుకున్నాం. పార్టీలకు అతీతంగా ఓట్లు వేసిన ప్రజలందరికీ అసలైన లబ్ధిదారులు ఉండొచ్చు. అదైతే సెక్యూరిటీ ఏముండదు, ఎప్పుడు చేసుకునే ఉంటాయి. రావచ్చు, మాట్లాడచ్చు, చేసుకోవచ్చు. ఇంకా మీకు అందుబాటులో ఉంది. మీరు గెలిపించిందని మేఘారెడ్డి ఎమ్మెల్యే అని మీకు గాలి ఏం తిరగదు. నేను భూమిలో ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. ఫస్ట్ ఏం చెప్పినో ఎలక్షన్ల ముందు నేను ఏం చెప్పినో నా గురించి వస్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా. ఈ 5 సంవత్సరాలు మీరు ఆశీర్వదించి దీవించారు కాబట్టి ఒక ఎమ్మెల్యేలాగా కాకుండా మీ ఇంటి బిడ్డలాగా, మీ పాలకుల్లా కాకుండా సేవకుల్లాగా పనిచేస్తాం. మీరు అందరూ ధైర్యంగా ఉండండి. గణపతి ప్రజలు ఎక్కడైనా దిగొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు. మీరందరూ ప్రశాంతంగా ఉండాలని నాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ మీద ధైర్యంగా మా మీద ధైర్యంగా ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము పనిచేసి పెడతాం. అందరూ ధైర్యంగా ఉండండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.